రూపాయ నమః సమస్త జగదాధారాయ నమః ప్రత్యక్షభూతాయ నమః ప్రత్యక్ష సాక్షినే నమః ఆది రూపాయ నమః హౌ కుడ్ యూ డూ దిస్ సంజు? ఆద్యంతరహితాయ నమః అలా ఎలా దాచాలనిపించింది? ఛే, డోంట్ ఈవెన్ డేర్ టు టాక్ భాస్కర్. ఇంకెవ్వరు మాట్లాడుకుంటే ఇక్కడ కూర్చోవాలా రోజంతా? లుక్, నా విషయంలో నీకు కనబడింది నిజం కాదు. నేను ఎంసీఏ కంప్లీట్ చేశాను. సిటీకి వచ్చి ట్రై చేస్తూనే ఉన్నాను. మరి నా స్కిల్ సెట్ ప్రాబ్లమో నిజంగానే ఓపెనింగ్స్ లేవో. జాబ్ అయితే రాలేదు. .NET, జావా ఇవన్నీ కోర్సెస్ చేశాను. నీకు కూడా తెలుసు. మీ కంపెనీలో అప్లై చేద్దామని నిన్ను కూడా అడిగాను. వద్దన్నావు నువ్వే. ఐ కాంట్ గో హోమ్. ఇంట్లో అమ్మకు చెప్పలేను నాకు జాబ్ రాలేదని. నా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇంటి నుండి డబ్బులు అడగడం ఆపుదామని ఇలా సేల్స్ గర్ల్గా చేస్తూ జాబ్స్కి అప్లై చేస్తూనే ఉన్నాను. మరి అప్పుడప్పుడు నేను డ్రాప్ చేసేవాడిని, అదేంటి? అది ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్న ఆఫీస్లో. ఛే, నేను కరెక్ట్గానే చేస్తున్నాను కాబట్టి ఇంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాను. మరి నువ్వేం చేసావు? పెళ్ళయింది, పిల్లాడున్నాడని దాచిపెట్టి ఏం చెప్తావు దానికి? నేను మోసపోయాను అనిపిస్తుంది. నో యాక్చువల్లీ మోసపోయాను. హ్యావ్ బీన్ చీటెడ్. మళ్ళీ వైఫ్ మీద ఇంట్రెస్ట్ లేదా అంటే ఒక పిల్లోడు కూడా ఉన్నాడు. హౌ డిడ్ యూ ఫీల్ లైక్ స్లీపింగ్ విత్ మీ నీ సిచ్యువేషన్లో? అసలు ఇంకొక లైఫ్లో అఫేర్గా ఉన్నానంటే నా మీద నాకు కంపరం వేస్తుంది. అది అఫేర్లో తీసుకోకు. ఏంటి? అది అఫేర్లో ఏమో అనుకోవద్దు అంటున్నాను. మరి అఫేర్ కాక వ్రతమా పవిత్రంగా ఉన్నావని చెప్పడానికి? ప్రేమ పవిత్రమైందని సొల్లు డైలాగులు చెప్పొద్దు. ఒక లైఫ్లో ఉన్నప్పుడు ఇంకొకరితో తిరిగితే నీతో పాటు నన్ను కూడా అంటారు తిరుగుపోతూ అని. తను లేదు, వాడొక్కడే ఉన్నాడు. వాడు పుట్టినప్పుడే తను పోయింది. ఆల్ ఐ హ్యావ్ ఇస్ హిమ్. అవునా? ఐఎమ్ సారీ భాస్కర్, బట్ ఈ విషయం నా దగ్గర చెప్తే ఏమవుతుంది? యూ కుడ్ హావ్ టోల్డ్ మీ. నో, నేను సింపతి కోసం చూడలేదు సంజు. అలా ఎలా చెప్తాను? సింపతి కాదు, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. ఇలా సీక్రెట్ గా ఉంచితే ఎలా? చీట్ చేస్తున్నావనేగా. నువ్వు మాట్లాడితే చీటింగ్ అంటావేంటి? నేను చీటింగ్ చేసేవాడిని అయితే పొద్దున్నే షాప్లో అటు నుంచి సారీ చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇలా కూర్చుని మాట్లాడు కదా. అవును, వెళ్ళిపోతే చూస్తూ కూర్చుంటారు. అంటే ఎలా ఉన్నా సరే నేను ఉండటం ఇష్టమేనా? పిచ్చా? మరి మనం పెళ్లి చేసుకుందాం అనుకున్నది? సరే చేసుకుందాం. నీకే నువ్వు చెప్తావు, నన్నేమంటారు? ఎవరు? సొసైటీ భాస్కర్. సొసైటీయే మార్చేద్దాం, వేరే దగ్గరికి వెళ్ళిపోదాం. నువ్వు ఎప్పుడు బెంగళూరు అంటావు కదా, అక్కడికి వెళ్ళిపోదాం. మనం అలాగే ఇంటి కోసం కొంచెం డబ్బు సేవ్ చేసుకున్నాం కదా, మిగతాదంతా నేనే అరేంజ్ చేస్తాను. అక్కడే నువ్వు మంచి సాఫ్ట్వేర్ జాబ్ చూసుకుందో కానీ ఇవేం పెద్ద ప్రాబ్లమ్స్ కదా సంజు, అర్థమైందా? అన్నా, పేపర్ రేటు బాగా పెరిగిపోయిందన్నా. మీరేమో రోజుకో కట్ట తెమ్మంటున్నారు. 10 రోజుల నుంచి నన్ను రోజు తిప్పించుకుంటున్నారు. దీనికి బదులు ఎఫ్ఐఆర్ రాసి కోర్టులో పెట్టున్నా పెనాల్టీ కట్టి వెళ్ళిపోమంటారన్నా. ఇది మరీ వేపుకు తింటోలా ఉందన్నా. టీ తెచ్చేసాయి. ఇంకోటి అన్నా, ఇంకోటి చెవులు దొబ్బిని. ఇంకోటి అంటే అయ్యా. సార్ వీడవచ్చా సార్ క్యాండిడేట్? అయితే మన ప్రమోషనే. వీడైతే మంచిదే, బానే ఉన్నాడు.
నమస్తే సార్. షుగర్ లెస్ సార్. ఈనాడు ఇరికించాడు, ఇప్పుడు ఆడే ఇరుకున్నాడు. ఏం చేసావురా? రేయ్, మీ బాస్. ఏంట్రా అక్కడ ముచ్చట్లో? ఏం లేదు సార్, టీ ఇస్తున్నాను సార్. మరి ఇచ్చాను. ఈ వేషం ఏంట్రా? వీడియో ఆడు ఒకటే సార్, మీకు తెలియదే ఉందా? టీ తాగండి రాజుగారు. రాజుగారు, ఇంతకీ మన రాజ్యం ఏది? సార్ అదే మనం దొంగతనాలు ఎక్కడెక్కడ చేస్తుంటాం. సార్ ఇదే ఫస్ట్ టైం సార్. ఛా! నిజంగా సార్. ఆహా, ఫస్ట్ టైమే ఇంత భారీగానా? ఆ? నేను నిజంగా దొంగను కాదు సార్, డ్రామా ప్రాక్టీస్ కోసమని. ఏయ్, మెథడ్ యాక్టింగ్. ఏ డ్రామా కంపెనీ అమ్మా? అలా ఏం లేదు సార్, నాకు నేనే. ఓ, స్వయం కృషి. ఒక్క డైలాగ్ చెప్పవా? డైలాగ్స్ ఏమి ఇంకా ప్రాక్టీస్ స్టార్ట్ చేయలేదు. మెథడ్ యాక్టింగ్ చేస్తున్నావు, ఇంత భారీ సెటప్, ఒక్క డైలాగ్ గుర్తులేదా? అంటే కాస్ట్యూమ్ రిహార్సల్. చెప్పు. ఈ సుందరకాండ ప్రవరాక్యములో ఎవరు కాదు ఈ ప్రపంచ పటములో నేరస్తులు. ఏయ్, డైలాగ్ చెప్పమంటే పాట పాడతాడంటే. ఏంటి అదే? మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడే గ్రహించాను సుమి, మీరు నాటకాలు ఆడేవాళ్ళని. ఇంతకీ నాటకం పేరేంటి? రాజు దొంగ అని. రాజు దొంగ. మరి నేనెవరు? కొంగ. అది సరే గాని, మీ రాజ్యంలో ప్రజలందరూ పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? పోనీ ప్రజల సంగతి సరే, రాజ్యానికి సేనాధిపతి ఒకడు ఉంటాడు కదా, ఆడు కూడా ఎదగనా? ఆ? అది కాదు గాని, నువ్వు రాత్రి ఆడిన నాటకం, ఇప్పుడు ఆడుతున్న నాటకం రాణిగారికి తెలుసా? రాణిగారు, అదే మన ఫోటోలో చూశాను కదా, వైఫ్. ఐ ఐ రైట్? నారాయణ, రాణి వారిని ప్రవేశపెట్టండి. సార్ 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 ప్లీజ్ సార్, మనం చూసుకున్నాం సార్, ఆవిడ దాకా వద్దు సార్. రాజ్యానికి బొక్క పడుతుంది. అవును, ఇప్పుడే రావాలి, ఇప్పుడే రావాలి. పేరేంటో? విద్య. వాడేమవుతాడు? నోరు తెరవరేంటి రాణి గారు? నువ్వు నిజంగా ఆడి వైఫేనా? ఇక మీదట కాదు సార్. ఇలాంటి వాడితో ఇన్ని రోజులు ఉన్నందుకు నాకు ఉత్తమ మహిళా అవార్డు ఇవ్వాలి సార్. ఆయన ఇంకా కోర్టుకి పంపించకుండా ఇక్కడేంటి సార్? కోర్టుకి పంపిస్తే నీ ఫ్యామిలీని నువ్వే రోడ్డు మీదకి ఇచ్చినట్టు అవుతుంది. ఇంత దిగజారాక రేపు వీడిని చూసి నా కొడుకు ఇలాగే చేస్తే ఆలోచిస్తేనే భయంగా ఉంది. నా వల్ల కాదు సార్. అట్లీస్ట్ కోర్టుకి వెళ్తే నేను విడాకులు ఇచ్చిన యాలిమనీ రూపంలో అయినా న్యాయం జరుగుతుంది. అవసరమైతే మీ సైడ్ కోర్టులో నేను వాదిస్తాను సార్. కరెక్ట్ అమ్మా, నేను ఇదంతా ఆలోచించలేదు. నేను కూడా నీకే సపోర్ట్ చేస్తాను. చాలా థ్యాంక్స్ సార్. నారాయణ, ఎఫ్ఐఆర్ రెడీ చేయి. పేరేంటి? విద్య. మీ ఆయనేనా? మీ ఆయన ఏం చేశాడో తెలుసా? చెప్పారు సార్. నేను చెప్పాను సార్. వాడేనా? వాడితో పాటు నువ్వు కూడానా? వామ్మో, అలా చూసామంటే కాదనమాట. పోన్లే. సార్, తన తరపున సారీ సార్. సారీయా? సారీకి పనిలో అమ్మా ఇక్కడ. ఏం చేస్తుంటావు? సార్, నేను లాయర్ని. లాయర్? ఎక్కడ? ఇంకా ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలి. మీకు ఫర్దర్గా ఫేవర్ కావాల్సిన కేసెస్లో నేను హెల్ప్ చేయగలను సార్. ఓహో, ఇలాంటి లంచం మనకి ఎవరో ఆఫర్ చేయలేదు. అవును సార్. ఎవడరా నీ? ఏం కావాలి? ప్లీజ్ సార్, తనకి ఒక ఫ్యామిలీ ఉంది, దయచేసి కన్సిడర్ చేయండి. దయచేసి కన్సిడర్ చేయడానికి మీ ఆయనేవి హెల్మెట్ లేకుండా దొరకలా.
నెత్తి మీద కిరీటం పెట్టుకుని దొంగతనం చేస్తూ దొరికాడు. సార్ సార్ మాధవ్ గారు వచ్చాడు. ఎంత ఆపినా ఆగట్లేదు సార్. వచ్చేస్తున్నాడు లోపలికి. మీరు సార్ రాత్రి నా ఇంట్లో ఏం చేస్తున్నావు? మాధవ్ తర్వాత మాట్లాడు. ఏంట్రా మాట్లాడేది నీతో మాటలు? మాధవ్ నువ్వు ఎమోషనల్ అవుతున్నావు. ఇది మన పర్సనల్ మ్యాటర్. పద బయటికి వెళ్ళి మాట్లాడు. నేను బయటికి రాను. చెప్పందరి ముందు. అర్ధరాత్రి నా ఇంట్లో బ్యూలాతో నీకేం పని? ఏం డ్యూటీ చేస్తున్నావు? మాధవ్ ఇక్కడ సీన్ చేయకు ప్లీజ్. సీన్ చేయడం కాదు, నీ స్టేషన్లో నీ మీదే కంప్లైంట్ ఇస్తాను. నా మీద కంప్లైంట్ ఇస్తావా? యు వాంట్ ఫిట్ మీ? గట్టిగా మాట్లాడితే అసలు నువ్వెవరో తెలియదు. నువ్వే తెలియకపోతే నీ ఇల్లేంటి, బ్యూలా ఎవరో, అసలు ఈ గొడవ అంతా ఏంటి? గొడవ? నారాయణ ఈడెవడో దారి తప్పొచ్చినట్టున్నాడు. 2 కానిస్టేబుల్ ఇచ్చి ఇంటికి పంపించు. వెళ్ళనంటే లోపలేసి. లియం, ఏయ్, లియం, ఏయ్, వదలనే. రేయ్, అదిగో ఆ అబ్బాయి సాక్ష్యం పక్కన గోడ మీద ఉన్నాడు. బాబు నువ్వు చెప్పు, నిన్ను వీడు పట్టుకున్నప్పుడు నేను వచ్చానా లేదా? వీడే కదా నేను పట్టుకుంది. అప్పుడు బాక్సర్స్తో ఉన్నాడు కదా. అవును సార్. రేయ్, అదిగో నేను చెప్పానా? ఈ విషయం బయట పెట్టుకుంటావా? పోయేది నీ పరువే. ఏం చేస్తావురా? కోర్టుకి వెళ్తావా? ఎల్లుబే. రే విలియం, అసలు ఇలా ఎలా చేయాలనిపించిందిరా నీకు? నీ పెళ్ళాన్ని అడుగు, చెప్తుంది. ఇది కరెక్ట్ కాదు. దోసేయండి. విలియం, పోరా. విలియం, పోరా. చేస్తున్నావురా రే? దిక్కున్న చోటు చెప్పు. పోలీస్ అయితే ఏమన్నా చేయొచ్చా? ఎంత రమ్మని రా? దోసేయండి రా. ఇతరత్రోహి. వదలండి.